సో గాయ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే స్టార్ట్ చేస్తా కదా ఇప్పుడు అట్లా స్టార్ట్ ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మీరే చూసేయండి. అండ్ ఈ థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ 429 సబ్స్క్రైబర్స్. 430 అవుతారు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక సబ్స్క్రైబర్ అన్న పెరగాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలోనైతే మనం ఈ లిఫ్ట్ని అయితే తయారు చేసాం. ఇదైతే వన్ పార్ట్ ఆఫ్ వీడియో అయితే అది. అండ్ ఇంకా 99 పార్ట్ అయితే మీరు వీడియోలో చూసేసేయండి. సో ఇంట్రో ఇన్ 1 2 3 గో. So hello guys, welcome back to our channel RRR Gamer YD04. సో గాయస్ ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఏం చేస్తలేము జోగ్గన్నా. అండ్ గాయస్ ఇప్పుడు మనమైతే మన సిరీస్ 11 అండర్గ్రౌండ్ హౌస్ పార్ట్ 9 పార్ట్ 8 9 ఆగండి. సో గాయస్ ఇప్పుడైతే మనం సిరీస్ 11 పార్ట్ 9 అయితే చేయబోతున్నాం. పార్ట్ 9 ఎందుకంటే నాకు కొంచెం పార్ట్ కన్ఫ్యూజింగ్ ఉండే. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మన హౌస్ని ఎక్స్ప్లోరింగే కాకుండా మన అండర్గ్రౌండ్ హౌస్ కదా, మన హౌస్ అండర్గ్రౌండ్లో ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మన అండర్గ్రౌండ్ హౌస్ దగ్గర ఒక రిఫరెన్స్ పాయింట్ అయితే పెట్టుకొని ఈ గ్రాస్ అంతా డిలీట్ చేసుకున్నాగా. నా వాయిస్కి ఏదో వినిపిస్తుంది, నేను సౌండ్ తక్కువ పెడతా. అండ్ గాయస్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మనం లోపట్ల లైట్ గ్రే కలర్ అయితే చేసాం కదా. సో నేను ఇప్పుడైతే వేరే కలర్ తీసుకోవాలనుకుంటున్నా, బ్లూ కలర్. వాటర్ బకెటా. అండ్ గాయస్ ఇదైతే మనకి ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లో దొరుకుతుంది. వాటర్ బకెట్ కాదు, డార్క్ బ్లూ ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఇదైతే మన ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లో దొరుకుతుందని ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇప్పుడు మనము మన అవుట్ సైడ్ అయితే ఒక రూమ్ని అయితే కడుతున్నాం, చిన్న రూమ్ టైప్ అనమాట. గ్రీన్ బ్లాక్ కూడా మన దగ్గర ఉంది గాయస్. ఈ బయట మనం కట్టే హౌస్ ఏదైతే ఉందో ఈ హౌస్ అయితే 2 రూమ్స్తోనైతే ఉంటుంది. ఈ 2 రూమ్స్ కూడా మనం ఇప్పుడే కట్టేస్తాం, ఎందుకంటే ఇది లాస్ట్ పార్ట్ అని చెప్పాను కాబట్టి. సో ఇప్పుడైతే పిల్లర్స్ అయితే ఫ్రేమ్ అయితే కింద అయిపోయింది, ఇంత లెంత్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన అప్పర్ ఫ్రేమ్ అండ్ సైడ్ ఫ్రేమ్ అయితే చేస్తున్నాం. ఇది జస్ట్ నేను మరీ దీనికి ఏమంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది జస్ట్ అవుట్. అందుకని నేను అంత దీనికి లైక్ ఒక బాక్స్లా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి అంత డెకరేషన్స్ అంత గ్రాండ్గా ఏం అవసరం లేదు దీనికి. వై బికాస్ ఇది జస్ట్ మన అండర్గ్రౌండ్ హౌస్ని సీక్రెట్గా ఉంచడానికి. సో మరి ఓవర్ డెకరేషన్ చేస్తే మనకి అర్థమైపోతుంది ఇక్కడ ఒకటి ఉంది అని. సో దానికైతే మనం మళ్ళీ వచ్చింది కొండపైకి. అండ్ ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే మన ఆల్ సెట్స్ అయితే కవర్ చేసుకొని కింద కూడా గ్రాస్ని ఇలా తీసేసి ఇలా అయితే కట్టేసుకున్నా. సో అప్పటి వరకు మీరు అనుకున్నది ఈ వీడియో కొంచెం నేను తక్కువ వస్తుంది గైస్. సో అప్పటి వరకు పాజ్. సో గాయ్స్ ఇప్పటికైతే మన రూమ్ అయితే అయిపోయింది. అండ్ ఇది మనకి కొంచెం గ్రాండ్ లుక్తోనైతే రాదు, ఎందుకంటే ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు మనకి జస్ట్. అండ్ దీనికి చాలా పెద్దగా అయింది గైస్ రూమ్. లైట్స్ కూడా లైటింగ్ కూడా కింది వరకు రావట్లేదు. సో దానికి నేనైతే ఇక్కడ లైట్స్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ చూడండి కొంచెం లైట్ రాకపోతేనే ఎంత
ఇక్కడ మిడిల్లో కూడా పెట్టేస్తే అయిపోతుంది. అండ్ గాయస్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మనకి లైటింగ్ ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి మనమైతే ఇన్వెంటరీ నేచర్స్లోకి వెళ్ళి మనకి కావాల్సిన కలర్ లైట్ బ్లాక్ అయితే తీసుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం దీని కిందనైతే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇఫ్ మీకు కావాలంటే వాల్స్కి కూడా పెట్టుకోవచ్చు గైస్. ఇలా వాల్స్కి కూడా హోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. అండ్ మనకి మ్యాక్సిమం అవసరం అయితే పడదు దాన్ని మన వాల్కి పెట్టుకునే అంత. అండ్ ఒకవేళ మీకు అవసరం అయితే పెట్టుకోండి, ఎందుకంటే డార్క్ ఉండదు, రూమ్ అయితే డార్క్ ఉండొద్దు. సో అందుకని నేనైతే మొత్తం ఫిల్ చేసేసుకుంటున్నా. ఈ ఇంటికి ఏంటంటే గాయస్ మనకి విండోస్ అయితే ఉండవు, ఎందుకంటే సీక్రెట్గా ఉండాలి కాబట్టి విండోస్ అయితే ఉండొద్దు. అండ్ ఇప్పుడైతే మనది కొంచెమన్నా హౌస్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇట్ సైడ్ అయితే ఏమొద్దు, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కొంచెమన్నా బాగుండాలి కదా. అండ్ ఇదైతే మన డబ్బా హౌస్, బాక్స్ హౌస్. అండ్ గాయస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకంతా గ్రౌండ్ అంత బాగాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ లెవెల్ వరకు అయితే మనమైతే మొత్తం మనం గ్రాస్తో అయితే మన ఇంటి అక్కడ అటు సైడ్ అట్టుకున్నట్టు అంతా చేసేస్తాం. అండ్ ఇదైతే అంత గ్రాండ్గా ఉండదు. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జస్ట్ ఏం లేదు, మన ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లో ఫెన్స్ అండ్ ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోనే మనకి స్టేర్స్ దొరుకుతాయి కదా. ఆ స్టేర్స్ ఎక్కడ ఉంటాయి అబ్బా, ఇక్కడ ఉంటాయి. స్టేర్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇప్పుడేం చేయాలంటే మనమంతా కవర్ చేసుకుందాం. మనం అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్ళిపోయినాం. విత్ వర్క్ చేయడం చాలా కష్టమని నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా, అందుకనే విత్ వర్క్ పెట్టుకోకండి నాలాగా. దీంతో చేస్తే మ్యాక్సిమం 1 minute అయిపోయేది 10-20 minutes పడుతుంది. అటు మనకి హై ఉండడం వల్ల ఏదైనా ఒకటి వస్తుంది గాయస్. సో అందుకని నేనైతే ఇట్స్ ట్రిపుల్ కోటింగ్ ఫెన్సింగ్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ మీకు కావాలంటే మన దగ్గర వుడ్ కూడా ఉంటాయి మైండ్ క్రాఫ్ట్లో, వాటితో వర్క్ చేయడం అంటే కొంచెం ఈజీ. బట్ అవి నార్మల్ హౌసెస్కి అంత అవసరం లేదు, ఎందుకంటే అవి ప్రీమియం లుక్ ఉంటాయి, అందుకని అవసరం లేదు. అండ్ ఇప్పుడైతే గాయస్ మన హౌస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ స్టేర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ స్టేర్స్ అయితే మనం ఏం చేద్దామంటే మన ఎంట్రన్స్కి ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. నేను దీనికే డబుల్ కోటింగ్, ట్రిపుల్ కోటింగ్ వేసేది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన లోపట్లనైతే సెకండ్ రూమ్ని అయితే బిల్డ్ చేయబోతున్నాం. సెకండ్ రూమ్ని బిల్డ్ చేశాక మళ్ళీ కనిపిస్తా నేను. అప్పటి వరకు పాజ్. అయ్యో పాజ్ కాలేదా? సరే కాకపోయిలే, ఇది వాలే అయిపోతుంది. సో గాయస్ మనకైతే ఇప్పుడు అటు సైడ్ వాల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇదైతే మ్యాక్సిమం ఎవరికి ఏంటది ఈ సీక్రెట్ ఉండడానికి అయితే నేనైతే ఈ డోర్స్ని అయితే వాడుతున్నా. అండ్ ఇక్కడ మనకి ఇదైతే ఉంది కదా, దీన్ని అయితే డిలీట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడికి మన హౌస్కి మన రూఫ్ అంటే మనకి మిడిల్లో ఇదంతా ఉంటుంది కదా, దీన్ని అంతా డిలీట్ చేసుకుంటున్నా సో దట్ వీ కెన్ కీప్ హియర్. అండ్ ఈ బ్లూ కలర్ అయితే ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ కూడా సైడ్ అంతా ఆక్యుపై చేస్తున్నా సో దట్ మనకి బాగుంటుంది.
అండ్ ఇక్కడ మనకి మన హౌస్ అండర్ గ్రౌండ్ హౌస్ కలర్. అండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే అంతా చేసాం, ఇంకేం చేయడానికి ఉంది, జస్ట్ లిఫ్ట్ అయితే చేసేసాం గాయ్స్. అండ్ లిఫ్ట్ చేసేసాక ఈ డోర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ డోర్స్ అయితే ఇలా, అయ్యో 1 సెకండ్ ఆగండి గాయ్స్, నేను పైనుంచి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా రాగానే మనం ఇలా ఎంటర్ అయిపోవచ్చు. బాగుందా గాయ్స్ నా ఐడియా? ఇలా తర్వాత ఇలా డోర్ తీసేసుకొని ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంకో సెల్ఫ్ అయితే పెడుతున్నాం, సో దట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది కూడా మనం ఇటు సైడే ఉండేటట్టు చూద్దాం, సో దట్ ఇప్పుడు మనకు అన్ని విండోస్ ఒకటే సైడ్ వచ్చాయి. బాగుందా మన లిఫ్ట్ సెటప్? అండ్ ఇలా మనం బయటకు వచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది సీక్రెట్ రూమ్ కాబట్టి ఇక్కడ సీక్రెట్ డోర్ ఉందని కూడా తెలియకుండా ఏం కాదులేండి గాయస్, ఇక్కడ డోర్ ఉంది అనుకుంటారు. ఇదైతే మనకి ఎంటీ హౌస్ అయితే గాయస్, ఇదైతే ఎంటీ హౌస్ మొత్తం. అక్కడక్కడ కొంచెం ఇలాంటివి పెడదాం జస్ట్ కూర్చోడానికి, ఇవి జస్ట్ ఫర్ లుక్, నార్మల్ హౌస్ లాగా ఉండాలి కదా, లేకపోతే డౌట్ వస్తుంది సీక్రెట్ హౌస్ ఏమైనా ఉందా అని. సో దానికైతే మనం ఇదైతే చేసేసాం. మనకైతే ఇక్కడ కూర్చోడానికి ఇది అయితే ఉంది. అండ్ ఇప్పటికైతే ఇంతే గాయ్స్. సో ఒకసారి మనం విజిటింగ్, అండ్ ఇప్పుడు నేను ఏం విజిటింగ్ని ఎంజాయ్ చేసేయండి. అండ్ విజిటింగ్ in 1 2 3 go. underground house close.
మళ్ళీ చూపించాను కదా, అది కూడా చూసేశారు. సో ఇప్పటికైతే అంతే. అండ్ మనం ఇది సిరీస్ 11 అని గుర్తుంచుకోవడానికి అయితే నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా. సో అదేంటంటే ఫస్ట్ ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లో ఇలా ఫైర్ వర్క్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేమ్ బోర్డ్స్ తీసుకొని ఇక్కడ ఏం రాస్తానో పాజ్ చేసినాక మీరు చూస్తారు. సో అప్పటి వరకు ఇది పాజ్ చేసేస్తాను. సో గాయ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను సో గాయ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేనైతే వెల్కమ్ టు అవర్ హౌస్ అయితే రాశాను. సో ఇప్పటికైతే ఇంతే. ఆగండి, మళ్ళీ ఇంకొకసారి క్లోజింగ్ సెరమనీ అయితే చేద్దాం. సో ఇప్పటికైతే ఇంతే, డోర్స్ అయితే క్లోజ్ చేసేసాను. ఇప్పటి నుంచి మన సిరీస్ 11 అండర్గ్రౌండ్ హౌస్ని అయితే మీరు చూస్తారు. కాకపోతే విజిటింగ్ ఆల్ సిరీస్లో చూస్తారు. అదొక స్పెషల్ వీడియో చేస్తా 20 సిరీస్ అయిపోయాక. సో అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ అవర్ సిరీస్ 11 అండర్గ్రౌండ్ హౌస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ సిరీస్. అప్పటి వరకు బాయ్ బాయ్. లెట్స్ సీ